అంటే మానవ లోకానికి దైవలోకానికి మధ్య ఉండేటటువంటి సహాయ సహకారములు. మనం వాళ్ళని కొలవాలి, వాళ్ళు మన ఎలాగ కొలుస్తూనే ఉంటారు. కొలవకపోవడం అనేది ఉండదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ నేచర్ అది, స్వభావం అది. కొలవడమే, మరొకటి తెలియదు వాళ్ళకి. ఉందాము అనేది లేదు వాళ్ళకి. బుర్రలను కొలుస్తూ ఉండడం అంతే. మనం చెట్టుకి నీళ్లు పోసినా పొయ్యకపోయినా సరే, నిన్న మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అది పండించేటటువంటి పంట అది ఇచ్చేస్తుంది. అయితే మనం ఎరువులు వేస్తే మనకు కొంచెం ఎక్కువ వస్తాయి, లేకపోతే దాని తాలూకు స్వభావం ఎంత ఉన్నదో అంతా వస్తూ ఉంటాయి. అంతే తప్ప వీళ్ళు ఇలా మనకు నీళ్ళు పోయలేదు కాబట్టి ఒక గ్లాసులు కూడా వీళ్ళకి మనం ఈసారి మామిడికాయలు ఇవ్వద్దు అనేది వాళ్ళకి తెలియదు. అది కాకరకాయ ఉందనుకో, దాని స్వభావం చేదుగా ఉండడమే అంతే, మరో రకంగా ఉందామని తెలియదు దానికి. అలాగా అదే మనుషులోకంలోకి వస్తే గల ఏమిటవుతుంది, ఈ విధాది ఈ మనస్సు ఉండడం వల్ల ఎదురు తిరగడాలు, ఆ అరిషడ్ వర్గాలు అంటాం కదా, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, ఇవన్నీ కూడా అప్లై అవుతూ ఉంటాయి మనలోంచి. అదే మనకి బంధం. అయిపోతే బంధం లేదు. అది అందులో ఏ ఒక్కటి మనం ఎలిమినేట్ చేయడానికి సాధన చేసినా సరే, మన అదృష్టం ఏమిటంటే ఒకటి ఎలిమినేట్ అయిపోతే మిగిలిన 5 కూడా ఎలిమినేట్ అయిపోతాయి, మనం వేరే ప్రయత్నం చేయక్కర్లేకుండా. అది అలాంటి ముడి అది. ఈ 6 ఏ ఒక్కటైనా సరే మనం వదులుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మాత్రం మనం చెయ్యాలి. అదే సాధన. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు, అరిషడ్ వర్గాలు అంటారు వీటన్నింటినీ కలిపి. లెక్చర్ డెలివర్డ్ అట్ జెనీవా అక్టోబర్ 16, 1981. అది 81లో ఇచ్చినటువంటి లెక్చర్. Today's subject to speak is the Deva kingdom and the cooperation of the human beings with the Deva kingdom. The word Deva may be new to some people. It is a word from the Sanskrit scriptures and it has the same meaning as the angels. అది ఇంగ్లీష్లో ఏంజిల్ అనేది ఎలా అయితే వాళ్ళు తెచ్చుకున్నారో అలా మన సంస్కృతంలో దేవ అనేటటువంటి పేరు. అంటే వెలుగు అన్నమాట. అది వెలుగు అంటే తెలివి అని, తెలివి అంటే ప్రజ్ఞ అని. ఏదైనా ఒకటే, ఇది ఈ వెలుగు కాదు, లోపటి నుంచి పుట్టేటటువంటి వెలుగు. And the archangels in the Holy Bible. హోలీ బైబిల్లో వాళ్ళని ఆర్చ్ ఏంజిల్స్ అన్నారు. Either of the terms are not generally understood by the Orientals or the Occidentals nowadays. అది ఈ పదాలు తూర్పు వైపు దేశాలు కానీ లేకపోతే పడమటి వైపు దేశాలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ దేవ అనేది కానీ ఆర్చాంజిల్స్ అనే పదం కానీ ఎవరో అనుకుంటారు. When the Occidental Christian reads the Holy Bible and notices the existence of the angels and archangels, he takes them as the description of some poetic imagination. అది ఏదో వాళ్ళు పోయిట్రీ రాస్తారు కాబట్టి, పద్య రచన వ్యాస రచన చేస్తుంటారు కాబట్టి అలాగేదో ఇమాజిన్ చేసుకుని వాళ్ళు ఆ మాటలు ప్రయోగించారు, ఆ మాటలు వాడారు అనుకుంటారు తప్ప, ఈ ఏంజిల్స్ మన నిత్యము కూడా ఎలా రక్షిస్తున్నారు, ఎలా మనకు సహాయం చేస్తున్నారు అనేది ఎవరికి కూడా తెలియదు. మొన్న ఆయన అన్నారు కదా, మీరు చెప్పే వరకు కూడా మాకు అసలు ఈ లోపల దేవత ఉన్నట్టు మాకు తెలియదు అనేసి. Or that such things as angels would have existed in the past. అది చాలామంది అనుకుంటారు ఒకప్పుడు ఎప్పుడో ఉండేవారు ఈ దేవతలు, ప్రస్తుతం లేరు అని. తప్పది, ఎందుకంటే వాళ్ళకి ముత్యం లేదు,
సృష్టి ఉన్ననాళ్ళు కూడా దేవతలు ఉంటూనే ఉంటారు. ముందు దేవతలు ఉంటేనే తర్వాత సృష్టి అనేది జరుగుతుంది. మనం సృష్టిలో ఉన్నాం కాబట్టి దేవతలు ఉన్నట్టే. More than that, he never pays attention. The same is the case with an average Indian. When he reads the holy scriptures of India and finds the name Deva in it, many Devas are described in the Indian scriptures, and we find a classification of the Devas into many groups. అది నేను చదివారు కదా, దేవతా గణములు అనేసి. అలా మన వాళ్ళు ఒక్కొక్క వ్యాపారానికి అంటే ఒక్కొక్క పనికి ఒక్కొక్క గణం, ఒక గుంపు. నేను 8, 9 చదివేది ఆయన. Some people believe that the people గవర్నమెంట్లో అంతే, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడండి. ఒకడేమో ఫైనాన్స్, ఇంకోటేమో రెవెన్యూ, ఇంకోటేమో డిఫెన్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ మన బుర్రకు ఎలా తట్టాయి? సృష్టిలో ఉన్నది కాబట్టి తట్టాయి, అయితే తట్టవు. అక్కడ ఉన్నది ఏదైతే ఉన్నదో అదే మనకు తడుతూ ఉంటుంది తప్ప కొత్తగా మనం ఇంకేం తట్టించుకోవడానికి ఎక్కడ అవకాశం లేదు. గవర్నమెంట్ ఇలా ఉండదు, ఎందుకంటే గాడ్స్ గవర్నమెంట్ అలా ఉంది కాబట్టి. అది some people believe that the people of the ancient days believed in such things, but there are some people who know the truth of it. అది దీని తాలూకు వాస్తవత, సత్యము తెలుసున్న వాళ్ళు కొంతమంది మన దేశంలో ఉన్నారు ఇప్పటికీ కూడా. Just as there are people who know the real meaning of the Holy Bible, which is different from the Christian way of understanding it, so also there are great people in India who know the real meaning of the Indian scriptures, different from the Hindu way of understanding them. అది హిందువులు వేరు, భారతీయులు వేరు. అది అంటే భారతీయత అనేది ఉన్నది, అందులోకి మనం వెళ్ళాలి. వెళ్తే అప్పుడు మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి. మామూలు హిందువులని బోర్డు కట్టుకునే వాళ్ళకి ఇవన్నీ తెలియకపోవచ్చు. ఎలా అయితే క్రిస్టియానిటీలో చాలామంది క్రిస్టియన్స్కి అసలైనటువంటి అంతరార్థం, బైబిల్ తాలూకు అంతరార్థం తెలియదు. అది గాడ్ క్రియేటెడ్ ఇన్ 7 days అంటారు వాళ్ళు. అందుకే ఆదివారం నుంచి శనివారం వరకు 7 రోజులు. అది 7 days కాదు, మనం చెప్పుకున్నట్టుగా 7 లోకాల్లో ఈ సృష్టి అంతా కూడా నిర్మాణం చేయబడింది. అది ఎవరికో తెలుస్తాయి వాళ్ళకి. They know the truths of the scriptures of all the races, and they know that the scriptures do not belong to any religion. అది మతం వేరు, తర్వాత అసలైన జ్ఞానం వేరు. ఈ రెండింటికి ముడిపెట్టకూడదు. ఈ మతాల్లో పడి కొట్టుకుని వస్తున్నారు అందరూ కూడా. అసలైన జ్ఞానం ఏదైతే ఉందో దానిలోకి ఎవరు ఎదగడానికి ప్రయత్నం చేయడం లేదు. ఆ జ్ఞానం దగ్గరికి వెళ్తే మనకి ఏ పుస్తకం చూసినా సరే అదే ఉంటుంది, దాన్ని ఎవరు కూడా చదవలేరు. అది మీకు చాలాసార్లు చెప్తున్నాం కదా, అర్థమెటికల్గా మనం 2, 3, 6 ఎవరైనా చెప్పమని చూద్దాం. పెద్ద PhD ఇన్ మ్యాథమెటిక్స్ 2 సార్లు చేశాడు వాడు. అది తీర్చి మరొకటి పెట్టమనండి, పెట్టలేరు. They know the truths of the scriptures of all the races, and they know that the scriptures do not belong to any religion. అవి అసలైన శాస్త్రాలు ఏ మతానికి చెందినవి కావు. అవి సృష్టి మతానికి చెందినటువంటి, సృష్టిలో ఉన్నటువంటి వాస్తవికత. They were books of wisdom. They were books of wisdom. After the understanding of mankind has been narrowed down into the belief of one religion or the other, then these scriptures began to grow into riddles. అది ఎప్పుడైతే వీళ్ళు కొట్టుకుని మా మతం వేరు మీ మతం వేరు అని విడిపోయారో అప్పటి నుంచి కూడా ఇవన్నీ కూడా దిగజారిపోయాయి. ఈ పుస్తకాలన్నీ కూడా అసలైన శాస్త్రం. Even when the masters of wisdom understood them and preserved the real significance by handing down the wisdom through generations,
they could transmit only to those who are ready. అది మాస్టర్స్ కూడా ఎవరైతే అది అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకే వాళ్ళు చెప్తారు తప్ప దాన్ని ఆ, నిరసన భావంతో చూసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పరు. While the others normally do not receive it. అందవు వాళ్ళకి చెప్పినా సరే అందవు. It requires some advancement of evolution to know the real significance of the scriptures. అది పరిణామంలో కొంచెం ముందుకు వెళ్తే కానీ అసలైనటువంటి శాస్త్రం అర్థం కాదు. At the end of the 19th century, these masters once again transmitted the same wisdom to those few people who could receive. అది Especially one lady from Russia went around the world many times and came across these masters. అదే బ్లావెట్స్కి. She is H.P. Blavatsky. They have given her the required training and they have explained her the real meaning and significance of the scriptures. They also induced her to write a big volume about the significance of the scriptures, and the volume is called The Secret Doctrine. It is such a treasure house of scientific wisdom that it has influenced the minds of the foremost thinkers of this century. అది కొంతమంది చదివారు ఆ పుస్తకాలు. చదివితే ఎవరైతే శాస్త్రజ్ఞులు ఉన్నారో వాళ్ళ వాళ్ళలో కొంతమందికి ఆ పుస్తకంలో ఉండేటటువంటి విషయాలు కూడా అర్థమై అబ్బా దీని వెనకాల ఎంత ఉన్నదనమాట మనకు తెలియదు అని ఆశ్చర్యపోయారు. What we see as the modern scientific thought of today is only a germination of the seeds that are there in the great books, the Secret Doctrine. అది ఆ పుస్తకంలో ఉండేటటువంటి విత్తనాలు ఏమిటైతే ఉన్నాయో అవి వీళ్ళ బుర్రలో పడి ఆ విత్తనాల్లోంచి వీళ్ళు ప్రతిదీ కూడా మనం బాగా శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి అనేటటువంటి ఒక కుతూహలం, ఒక ఉత్సాహం లోపటించి వచ్చి కొంతమంది దానికి తగ్గట్టుగా ఆ పరిశోధన అనేది చేస్తున్నారు. The wisdom of the Devas is introduced in that book. ఆ సీక్రెట్ డాక్టర్లో ఉన్నది. ఈ దేవతలు అంటే ఏమిటి, వాళ్ళకు ఉండే జ్ఞానం ఏమిటి, అది వాళ్ళు లేకుండా అసలు ఈ సృష్టి ఎలా ఉండదు అనేవన్నీ కూడా. Afterwards, people began to know of it. A second time, the same thing is explained in another manner by the same masters to another lady by name Alice A. Bailey. అది ఆవిడకి తర్వాత చెప్పారు. అది కొంచెం లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. బ్లావెట్స్కి లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది, ఆ యాలిస్ ఏ బెయిలీ తాలూకు లాంగ్వేజ్ ఇంకోలా ఉంటుంది. రెండిట్లోనూ ఉన్నటువంటి ఎసెన్స్ ఒకటే. అది మనం కొత్తగా ఎక్కాల పుస్తకం వేద్దాం అనే ఉండదు కదా. ఏ కలుపుకి ఎలా వేసినా ఆ ప్రింట్ మారుతుంది తప్ప అక్షరాలు సంఖ్యలు మారుతాయి, చిన్నవి పెద్దవి. మొత్తం మీద ఎసెన్స్ అదే కదా. అది Through the works of these two disciples of the masters, we now get a fairly good idea of what the Devas are. Fairly. Those who can read the Indian scriptures can understand about the Devas better, and those who read the Bible can understand the angels and the archangels better. But it took some time for the facts to be received by people. Afterwards, there are students who could understand the subject. Now, let us try to know who are the Devas or angels. If we begin to study nature in its true sense, then we will be able to understand the existence of those peculiar beings. In fact, we can ourselves understand without the scriptures that the Devas exist in nature. But to know more about the Devas, we have to read the works of Blavatsky and Alice A. Bailey properly. And in the light of those explanations, we have to read the scriptures better. When you question why the magnet behaves according to its law, there must be an answer. If you put this question to a professor of magnetism, why the magnet shows north and south,
Why, unlike poles of a magnet, attract each other, and why, like poles repel? Like poles. Why, like poles repel? The professor of science answers you that it is the property of the magnet. He gives you an answer which you already know. You know those properties. You ask him why it behaves so. He gives you the same answer, that it is the property of magnets. He too cannot understand why, nor that it is difficult to understand, but that he does not care to understand. సార్ నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది, ఈ మ్యాగ్నెట్లో ఉన్న సౌత్ పోల్ నార్త్ పోల్ అలాగా చూపించిన కారణం పోల్ స్టార్ నుంచి రావడం వల్ల దాంట్లో లింక్ కదా సార్. He gives you the same answer. He too cannot understand why, nor that it is difficult to understand, but that he does not care to understand. He does not care to put this question to himself, unless we have eyes to see and ears to hear. We cannot know the truth. When we read this sentence, we wonder. We have eyes, we are seeing. We have ears, we are hearing. Why Christ ఈ పై చెవులు పై కళ్ళు కాకుండా అంతరదృష్టి అనేది కావాలి అవి తెలుసుకోవడానికి అని ఆయన ఉద్దేశం. Why Christ made the statement? We do not know that we are blind, though our eyes are open, and we are deaf, though our ears are working. The questioning is not there in us, and the good sense to care to know things is not there in us. Good sense means honoring the law of everything in nature. Curiosity means trying to know something just for the fun of it. Since we lack in the first, we are blind, although our eyes are open. That is what Christ wants us. That is what all the masters want us. Now, once again you put the question, why the magnet behaves like that? Is it conscious? Is there consciousness in the magnet? Is there any intelligence in the magnet that is making it behave so? At first we deny that there is intelligence in the magnet. This is because our education teaches us intelligence belongs to the biological kingdom only. Our orthodoxy prevents us to think further. It blocks our intelligence. But when we observe that there is a procedure in the behavior of the magnet which is always consistent with every magnet, then you will understand that there is an intelligence working in the magnet. With great difficulty we accept it, because we have to sacrifice our vanity. Vanity and ego. Ego. Another example, when you sow the seed of any plant in good soil, the seeds begin to germinate to produce the same tree. There is no mistake. If you sow a banyan seed, you cannot get a rose plant. Every seed gives its own tree. Why? Is there an intelligence in the seed which remembers its own tree and recollects to produce the same tree? Is it an intelligent process or not? To remember the tree, the seed should have some intelligence. You have to accept it. What is that intelligence that is working in the seed? When you understand the development of the human embryo, you will find the 32 teeth numbered. Is there anyone who knows counting in the embryo? How can the embryo produce only 32 teeth? The answer should be yes, there is an intelligence that counts in the embryo, otherwise there is no possibility. All these examples give us a clue that there are intelligences working in nature. There are intelligences that can produce things according to number, shape, color, smell, etc. See how the banyan seed produces a tree
which smells once again like banyan. All these things introduce a new dimension of science to us. That is, the existence of some intelligences working in nature. Sugar is sweet, salt is saline, there cannot be a mistake. How is this consistency maintained? Salt should have a presiding intelligence to produce saline taste to your tongue. Sugar to produce saline, sugar should have an intelligence that is making it taste sweet. The consistency of behavior in matter and force and the behavior of the atoms of a substance different from the atoms of another substance clearly proves the existence of certain intelligences working everywhere in nature. Common sense makes you understand that these intelligences exist in the atom, in the counterparts of the atom, in the seed, in the biological cell, in the minerals of the earth, in the gases of the air, and in the water, and also in the rays of the sun. And also in the rays of the sun and the atmosphere. అదే సూర్యుడితో వస్తున్న కిరణాలు ఏమిటైతే ఉన్నాయో ఆ కిరణాల్లో కూడా ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. Intelligence. Water flows from above downwards. You cannot see water flowing up against the gravity unless you make it flow. Flame travels away from gravity. You cannot make the flame flow towards gravity unless you cannot make the flame flow towards gravity unless you create some conditions. So there are intelligences that manipulate the flame. అంటే ఒక కొవ్వు తిరిగిస్తే అందులో వచ్చే జ్వాల ఆ మంట ఇలా పైకే వెళ్తుంది తప్ప భూమి వైపు వెళ్ళదు. భూమి వైపు వెళ్ళాలంటే మీరు అక్కడ ఏదో ఒక ఆపరేటర్స్ అడ్జస్ట్ చేసి అటుపక్క తిరిగేటట్టుగా చేయాలి. There are intelligences that manipulate water. So too with gas, light and sound. All these prove that the whole universe is full of millions of intelligences that are always at work. If you observe a child inhaling oxygen and exhaling carbon dioxide without studying chemistry, not knowing what oxygen is and what carbon dioxide is, you have to accept that there are intelligences inside who know oxygen and who know carbon dioxide, and there are some more intelligences who control oxygen and carbon dioxide to make the respiration properly. If you begin to observe like this, you will clearly understand that from your foot to head, every part is governed by millions of intelligences. Until now, the scientist has not accepted any one of these intelligences. మనమే తెలియని వాళ్ళమే అని అది వాళ్ళకు ఉన్నటువంటి అహంకారం. He is busy with tabulating his observations and results. It is like a mathematician residing in one room solving big mathematical problems on a paper and the people in another room receiving only the answers. The answers in such a case can never be solutions. Solutions exist with the person who solves. The process of solving is what is called science. So there is another dimension which is to be opened to the scientist. Then only the present problems in the modern science will be solved. Now, having come to understand that there are these intelligences, we should find their name in the scriptures because we don't find their names in the modern science. They are called devas, angels, archangels. They are described as glorifying the Lord before his altar. ఒక దేవుడి తాలూకు బొమ్మ కానీ ఒక పటం కానీ ఎక్కడైనా ఉంటే ఆ భగవంతుడిని ఈ దేవతలు అందరూ కూడా పొగుడుతూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. అది అంటే నీలో ఇంత శోభ ఉన్నది కదా,
ఆ శోభ అంతా కూడా బయటికి ఇలా వ్యక్తం అవుతున్నది అని. They speak of the glory of the Lord. That means these intelligences గ్లోరీ అంటే విభూతి అనమాట, అంత వైభవం, భగవంతుడి తాలూకు వైభవం ఎంతలా ఉన్నది అది. that means అదే భగవద్గీతలో విభూతి యోగము అని ఉన్నది, ఒక చాప్టర్, ఒక అధ్యాయం. అందులో వాడు కొన్ని చెప్తాడు, నా తాలూకు విభూతులన్నీ కూడా ఇవి అని. That means these intelligences prove the existence of the one Lord, and when you study the various planets and their workings, and when you study the solar system and also yourself and your relationship with the solar system, then you will understand the existence of the angels and the archangels. That means these intelligences prove the existence of the one Lord, and when you study the various planets and their workings, and when you study the solar system and also yourself and your relationship with the solar system, then you will understand the existence of the angels and the archangels. The ancient most scriptures, which we call the Devas, Vedas, say that the human being has 3 obligations on this earth. They are called the 3 debts of the human being. అది మనం Every human ప్రతి being, మనిషి పుట్టేటి ఉంటే ఈ భూమి మీద వాడు 3 అప్పులతోటి పుడతాడు. మనం పుట్టినందుకు మనకు మోక్షస్థితి కావాలి అంటే ఆ 3 అప్పులు కూడా ముందు తీర్చాలి. అది 3 డెట్స్ అంటున్నారు, చెప్తారు ఏమిటో అక్కడ. the 3 debts of the human being. Every human being is born with these 3 debts. The one is his obligation to the Devas. అది దేవరుణం మొదటిది. మన దేవరుణం తీర్చాలి అంటే ఏమిటి చేయాలి? మనం మొక్కలు గట్రా వేసి ఆ మొక్కలకు నీళ్లు గట్రా పోస్తూ ఉండడం, ఎరువు గట్రా పోస్తూ ఉండడం, ఆ మేకలు ఇలాంటివి ఏమి కూడా తినకుండా దాన్ని కాపాడుతూ ఉంటూ ఉండడం ఇలాంటివి. అలాగే నీళ్లు ఉన్నాయి అంటే ఆ నీళ్లు క్లీన్గా 10 మందికి ఉపయోగపడేటట్టుగా వాటిని మనం చూసేటటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఇలాంటివన్నీ కూడా దేవరుణం తీర్చుకోవడం అనేది చెయ్యాలంటే అది చెయ్యాలి మనం. The second is his obligation to a second group of specific Devas who are called the Pitris, and then to a third group of specific Devas who are called the Rishis or the Seers. అది తర్వాత పితృరుణం అనేటటువంటిది. అంటే ప్రతివాడు పుట్టిన తర్వాత కంపల్సరీగా పెళ్లి చేసుకుని ఎవరైతే శరీరం అనేది వదిలేసుకున్నారో ఆ మృత్యువు ద్వారా వాళ్ళు మళ్ళా శరీరం కావాలి అని తహతాలు ఆడుతూ ఉంటే వాళ్ళ శరీర కల్పనకి వీళ్ళు భార్యాభర్తలుగా జీవించడం అనేది. అవి లేకపోతే శరీరం తయారవుతుంది. అది అందుకు పితృరుణము అనేది. ఆ తర్వాతది ఋషి రుణం అనేది. అంటే ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అంతటిని కూడా మనం అందుకుని మన చెప్పు చేతుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదంతా కూడా మన దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళకి చెప్పడం అనేది. అది ఋషి రుణం. అవి 3 రుణములు: పితృరుణము, దేవరుణము, ఋషి రుణము. అది ఆ తర్వాత పురాణ కాలాల్లోకి వచ్చే కదా ఇంకో 2 ఎక్స్టెండ్ చేశారు వీటిని, ఈ 3టినే కాకుండా. ఆ 2 ఏమిటంటే మనుషుల తాలూకు రుణం. అది అంటే మన తోటి వాళ్ళు, మన కుటుంబంలో వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన పేటలో వాళ్ళు, మన ఊళ్ళో వాళ్ళు, మన రాష్ట్రంలో వాళ్ళు, మన దేశంలో వాళ్ళు, మొత్తం అంతర్దేశంగా ఉన్నటువంటి ఆ మనుషులకి మనం చేయవలసింది ఏమిటి? ముందు మన ఇంట్లో స్టార్ట్ చేయాలి. మన గురించి ఆలోచించడం కాకుండా వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఉండడం అనేది. అదే చెప్తూ ఉంటాను, మీకు అదృష్టం మీరు ఆడవాళ్ళు అవడం వల్ల ఆ విషయంలో మొగాడి కన్నాను. ఎందుకంటే మీకు అదే ముందు తడుతూ ఉంటుంది. తెల్లాలేసి కాఫీ పెట్టేసగల ఆ వాళ్ళకి పెడతారు, పిల్లలకి పెడతారు, మీ ఆయన గారులకి పెడతారు, మీకు పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాగా పెడుతున్నారు కాబట్టి అందులోంచి ఒకప్పుడు మీకు వస్తుంది.
అది అంటే మీకు తెలియకపోయినా తెలుసున్నా సరే అప్రయత్నంగా మీ ద్వారా అలా జరుగుతున్నది. సరే మగాడికి ఆ ఛాన్స్ లేదు. అది వీటి అడ్బెస్ట్ ఏంటంటే బజార్లో ఉన్న ఆ కాఫీ పొడి పంచదార పాలు కొని తీసుకురావడం అంతే. అది చేస్తున్నప్పుడు కూడా వాడు అనుకోవాలి ఇది మన మనుషులున్నాం ఇలా తీర్చుకుంటున్నాము అని. ఏదో వెట్టిగా ఏదో ఎందుకు వచ్చింది వీళ్ళందరూ కూడా చస్తున్నాను వీళ్ళకి పనులు చేయలేక అని ఏడుస్తూ ఉంటే ఏమీ లాభం లేదు. అది అది మనుష్య రుణము. అది పురాణాల్లోకి వచ్చే కదా ఈ రుణాలు 5కి పెంచారు. అది మరొకటి ఏమిటంటే భూత రుణము అని ఇంకోటి పెట్టారు. అది అంటే మన చుట్టూరా ఉండేటటువంటి జీవులు, అది మైక్రోబ్స్ సూక్ష్మజీవులు అంటాం కదా, ఆ సూక్ష్మజీవులన్నీ ఏమిటైతే చీమలు దోమలు ఇవన్నీ కూడా వాటికి కూడా మనం రుణపడి ఉన్నాం. అంటే వాటి రుణం మనం తీర్చుకోవాలి. ఆ తీర్చుకోవడానికే మనం ఏం చేస్తుండాలి, కొంచెం ఏవో ఇన్ని మెతుకులు ఏవో తీసి అక్కడెక్కడో బయట పెడుతుండాలి. పెడుతుంటే దానికి అట్రాక్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చీమలు దోమలు అవి వచ్చి తింటూ ఉంటాయి రోజు అక్కడ. అది భూత రుణం మొత్తం. అంటే ఇప్పటికి వచ్చి 5 ఉన్నాయి రుణాలు. ఇది వేదం టైంలోది కాబట్టి 3 చెప్పారు. Before we die, we are expected to fulfill these 3 obligations. అది ఈ 3 మనం శరీరం లోపలి ఈ 3టిని మనం తీర్చుకోవాలి. ఈ రుణాలు ఈ అప్పులు అప్పుడే మనకు ముక్తి అనేది. లేకపోతే ఏమిటవుతుంది మైండ్లో అదే కడుతూ ఉంటుంది. నేను ₹1 కోటి మీద అప్పు చేసి చచ్చిపోయాను అనుకోండి, ఏమిటవుతుంది ఈ అప్పు అనేది ఎక్కడ ముద్రపడి ఉన్నది, మనస్సులో ముద్రపడి ఉన్నది. నాకు అలా జ్ఞాపకం వస్తుండదు ₹1 కోటి ఇవ్వాలి వీళ్ళ ₹1 కోటి ఇవ్వాలనేసి. అయితే ఎక్కడ పోతుంది నరకం. అది అప్పైనా చేయకుండా ఉండాలి, చేసినందుకు అది తీర్చేనా చచ్చిపోవాలి. లేకపోతే అది ఎక్కడికి చెరగబడదు. అది The first obligation is to the devas who preside over air, fire, earth, space and water. దేవరుణం మనం తీర్చుకోవడానికి మన చుట్టూరా ఉండేటటువంటి గాలి, అగ్ని, చోటు వీటన్నిటిని కూడా క్లీన్గా మనం మెయింటైన్ చేస్తూ ఉండడం అనేది ఉండాలి. You have to accomplish your obligation to these devas by keeping your environment, air and water clean without polluting. అది అక్కడ ఏమి కూడా అపరిశుభ్రత అనేది ఏమి చేయకుండా మనం జాగ్రత్త వాటన్నింటినీ కూడా కాపాడుతూ ఉండడం అనేటటువంటి అదే మనం వాళ్ళకి తీర్చేటటువంటి రుణం. అంతకనే లేదు. రుణం అంటే ఏదో మనం బంగారం గొలుసేసుకుంటే అది ఇచ్చేయాలి అనేం లేదు. అంటే తర్వాత వాళ్ళకు కూడా అది ఉపయోగపడే మనం భోంచేసాం అనుకోండి ఎక్కడైనా సరే, ఆ తర్వాత ఎవరో వచ్చి కూర్చుంటారు కదా, అంటే మనం తిన్నప్పుడే అంత జాగ్రత్తగాను అక్కడ తినడం అనేది అభ్యాసం చేయాలి. ఒక నెలల్లో ఎంతో మనం దాన్ని శ్రద్ధగా చేస్తే అది అప్రయత్నంగా అలవాటు అయిపోతుంది. లేచిన తర్వాత కొంతమంది విస్తర కూడా ఉంటుంది, అరిటాకులు ముఖ్యంగాను. లేచిపోయిన తర్వాత మళ్ళీ ఎవడైనా వచ్చి కూర్చోవచ్చు అరిటాకులు అంత క్లీన్గా తినేసి వెళ్ళిపోతారు. మీరు చూసారు లేదో కానీ నేను చూశాను. నేను అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాను. అది అలాగనమాట. Others should not feel a nuisance of your presence. అది మన శనిగాడు వీడు వచ్చాడు ఇల్లంతా కూడా పాడైపోతుంది అని ఎవడు కూడా మనం అయిపోయిన తర్వాత మనం తిట్టుకోకూడదు. అది వీడు ఉండడం వల్ల మరికొంచెం మనం బాగుపడినాం. అతని తాలూకు డిసిప్లిన్, ఆమె తాలూకు డిసిప్లిన్ మనకు వంట పట్టింది కొంత. This is how you fulfill your obligation to the devas. అది Also, you should keep your seed pure. That means you have to keep the purity of sex, understanding that it decides the quality of yourself. ఏకపత్ని వ్రతము తర్వాత పాతివ్రత్యము అని మనకి 2 పేర్ల మీద అవి పెట్టారు. అది మగాడికైతే ఏకపత్ని వ్రతం, ఆడదానికైతే ఇంకోటి ఏంటి చెప్పాను పాతివ్రత్యం. అది ఈ 2 ఆడదది మొగాడిది ఇది మెయింటైన్ చేయాలి.
if you misuse your sex mechanism and sex impulsion, if you use it exclusively for indulgence and enjoyment, then you will be polluting it. అది అందులో మునిగిపోవడం కాదు, అది దేనికి, అది ప్రకృతి మనకి ఇచ్చింది అంటే ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో శరీరం వదిలేసిన వాళ్ళు, వాళ్ళకి మళ్ళా శరీర కల్పన కనేసి అది ఇవ్వబడింది. దాన్ని అంతమట్టుగా మనం గౌరవించాలి. దాన్ని మించి మనం మానసికంగా ఏదో కథలు అల్లుకుని అది చేయకూడదు. The result is a deceased child. The consequence is that the next generation becomes crazy and nervous. Neurotics, mental patients, and people with sex perversions and monstrous instincts like homosexuality will be the results. So, preserve the race and the quality of the nation and contribute to the purity of mankind by paying your second obligation to the Pitris. This is the second obligation described in the Vedas. Then the third obligation is to the Rishis, that is, those intelligences that are working out your mechanism of learning and knowing. They are the lords who produce your mind, senses, logic, your learning and teaching. They are working through your cerebrospinal system. వెన్నెముక ద్వారా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు జ్ఞానులు. ఆ లోపల ఉండే చక్రాల సంగతి మనం చెప్పాం కదా, అది. And the ductless glands. So you keep purity of this mechanism and understand the achievement of man in the world up to date in the field of sciences and arts, law and defense. We take a train and get down at Geneva, but we never remember that James Watt has discovered the steam engine. We take an airplane in Geneva and get down at Rome and make big profits in our business. Sometimes we do not at all know the name of Wright brothers who discovered how to fly. అది అంటే వెనకాతల ఉండే సైంటిస్ట్ మనం మర్చిపోతాం. మర్చిపోయి మన ఎంజాయ్మెంట్, మన అవసరాలు ఏమిటైతే ఉన్నాయో అవి తీర్చుకోవడంతో మనకు టైం అంతా కూడా గడిపిస్తూ ఉంటాం. అది ఆ మొట్టమొదట దగ్గర 130 సంవత్సరాల కిందట విమానం ఆకాశంలో పక్షిలాగా మనం కూడా ఎగరచ్చు అని కనిపెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, రైట్ బ్రదర్స్ అంటారు వాళ్ళు. అది వాళ్ళే పడిపోయారు పాపం విమానం ఎగరక. అది వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఆ కష్టం తాలూకు ఫలితాన్ని ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం. 1 గంటలో హైదరాబాద్ వెళ్ళిపోగలుస్తున్నాం. అదే గోదావరి ఎక్కితే 12 గంటలు పడుతుంది. అది అంచేది వాళ్ళ ఆ రైట్ బ్రదర్స్ తాలూకు బుర్ర అంతా ఏదైతే ఉందో అది మనం మర్చిపోకూడదు. వాళ్ళకి రుణపడి ఉండాలి. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ దగ్గర 150 సంవత్సరాల కిందట టక్కన నేను పేరు మర్చిపోయాను. వాడెవడో ఇక్కడ వెస్ట్ కూడా ఈస్ట్ కూడా అప్పుడు విడదీసి లేవు, 2 కలిపి ఉండేవి, వెస్ట్ ఈస్ట్ కలిపి. గోదావరి జిల్లాల్లో వాడు వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వచ్చాడు. ఆ వచ్చిన వాడు చూశాడు గోదావరి నదిని. చూసి ఇంతంతేసి నీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలియదు. అక్కడికి వెళ్ళి మనం చూస్తే ఇలాగ చిన్న ఇంతే చుక్కల్లా పడుతూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేగలి ఇంత పెద్ద అయిపోయింది కదా. ఈ నీరంతా వెళ్ళి బంగాళాఖాతంలో కలిసిపోతున్నది. ఇక్కడ ఎవరికి కూడా పంటలు అవి అంత ఎక్కువగా లేవు, నీరు ఇక్కడ మిగలడం లేదు. కాబట్టి అంటే వీళ్ళకి మనం ఏదైనా ఒక సహాయం చేయాలి, నేను సివిల్ ఇంజనీర్ని కాబట్టి అని వాడు తలుచుకున్నాడు. తలుచుకుని అప్పుడు ఆ ధవళేశ్వరం దగ్గర ఆ బ్రిడ్జి కడదాం అని ప్లాన్ వేశాడు. అప్పుడు ఉండే బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి అది నచ్చజెప్పాడు. దానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇంత ఖర్చు అవుతుంది. వాళ్ళు ఏదో ఇన్స్టాల్మెంట్స్లోనూ ఏదో మొత్తం మీద అది పే చేశారు. అదంతా కూడా కట్టారు. వాడి పేరు కాటన్ ధర, కరెక్ట్, కాటన్ ధర. ఇంతకీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ 2 గోదావరి జిల్లాల్లో ఉన్నాయి కదా, ఆ 2 గోదావరి జిల్లాల్లోనూ కూడా ఆ కాటన్ ధర తాలూకు పుట్టినరోజు, చచ్చిపోయిన రోజు 2 కూడా సెలబ్రేట్ చేస్తుంటారు చాలామంది.
ఆ చచ్చిపోయిన రోజున తద్దినాలు పెడతారు బ్రాహ్మణులు. ఆ? అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాత నాన్న ఎవడో పోతే ఎలా అయితే పెడతారో అలాగే ఇతనికి కూడా తద్దినం పెడుతూ ఉంటారు. అలాగే పుట్టినరోజు నాడు ఏదో సభ అది పెట్టి చేస్తుంటారు. అంటే వాళ్ళు చూడండి వాళ్ళకి ఎంత కృతజ్ఞత వాడి మీద, ఆ కాటన్ మీద. అది అది చెప్తున్నారు. Also, so the third obligation is not to live అంతవరకు ఎందుకంటే ఈ చిన్న చిన్న ఎగ్జామ్స్ మనం తీసుకున్నా సరే మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఈ ఋషి రుణము అనేది ఆవాలు ఉన్నాయి మనకు తెలిసి ఆవాలి శుభ్రంగా ఏ ఉప్మాలోకో లేకపోతే చారులోకో ఆ పోపులో వేసి అందులో కలుపుతుంటే ఒక రుచి వస్తుంది ప్రత్యేకంగా. అలాగే ఆవగింజలతోటే మనం ఆవకాయ గడ్డ పెడతాం. కానీ ఒకటి ఆలోచించండి, అలా భూత కాలంలోకి వెళ్ళి మొదట ఎవడు కనిపెట్టాడు? ఆవాలు తింటే పర్వాలేదు, మనిషి ప్రాణం పోదు. అది కొంచెం ఆలోచించండి. వాడు ఎవరో చేయడం కదా. ఆ తర్వాత వాళ్ళకి అందింది, తర్వాత వాళ్ళకి ఎంతవరకు అంటే ఈ 21st సెంచరీలో ఏప్రిల్ 12-11 వరకు కూడా అదే సాంప్రదాయం వస్తుంది. అది ఋషి రుణము అంటే. అలాగే మనం కూడా ఏదైనా కొత్తది ఏదైనా సరే కనిపెట్టి మన తర్వాత జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం అందించడం అనేది చేయాలి. అది ఋషి రుణం తీర్చుకోవడం అంటే. ఆ ఉన్న వాటిని మనం గౌరవించాలి, తీసి పారేయకూడదు. వాటి అబ్బాయి అదేమిటది తీసి పారేయండి, కొత్తది ఏదైనా పెట్టండి అదేం లేదు. ఉన్న వాటిని గౌరవిస్తూ చేతనైతే మనం కొత్తదాన్ని దేన్నైనా సరే అందించాలి తర్వాత తరం వాళ్ళకి. దీన్ని ఋషి రుణము అంటారు. So the third obligation is not to live like a fool about these things. Also you keep the mechanism of your learning pure. Make yourself a specialist in some field or other and contribute something to the world to make the world better and more convenient. And to the already contributed good things, add to the already contributed good things. This is what is called the obligation to the rishis. అది ఋషి రుణము.